తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక రావు కునేరెడ్డి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మైండ్ మనీ మెడిటేషన్ డాక్టర్ BVSS రెడ్డి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. శివోమండి. సార్, ఇంతకు ముందు మీరు మనీ బిజినెస్కి సంబంధించి అంటే మనీ మెడిటేషన్కి సంబంధించి కొన్ని క్లాసెస్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. సో కొద్ది కాలంగా దీనికి బ్రేక్ పడింది. మళ్ళీ ఎప్పుడు మీరు ఈ క్లాసెస్ని రీస్టార్ట్ చేయబోతున్నారు? శివోం, వెల్కమ్ టు మైండ్ మనీ సైకాలజీ. ఇక్కడ మెడిటేషన్కి మన మైండ్కి ఏ రకంగా లింకప్ అయి ఉంది, వీటికి మన లైఫ్లో ఉన్నటువంటి ఏ అంశాలతో ఇది ముడిపడి ఉంది, ఎందుకు ప్రతి మనిషి మెడిటేటర్ అవ్వాలి, ప్రతి కుటుంబం కూడా ఎస్పెషల్లీ పౌర్ణమి రోజు గ్రూప్ మెడిటేషన్స్ చేయాలి అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్ మనకు మెడిటేషన్ అంటే ఏంటి? చాలామంది మెడిటేషన్ అంటేనే అదేదో వయసు అయిపోయాక ఆధ్యాత్మికంగా చేసుకొని ముక్కులోంచి గాలి తీర్చుకోవడం అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. కానీ కాదు. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, కేవలము భూమి మీద హ్యూమన్ బీయింగ్ మనిషి మాత్రమే మెడిటేషన్ చేయగలడు. వేరే ఏ జంతువు కూడా మెడిటేషన్ చేయలేదు. అవి కేవలం నిద్రపోగలుగుతాయి. మనిషి మాత్రము మెడిటేషన్ చేయగలుగుతాడు. ఈ మెడిటేషన్ ఎందుకు మనిషి మాత్రమే అది ఉందని అంటే, మిగతా అన్ని జంతువులు మీరు చూస్తే వాటి వర్టిబ్రేట్స్ అని అంటే వాటి వెన్నెముక భూమికి సమాంతరంగా ఉంటుంది. కాబట్టి వాటి ఆలోచనలు ఎంతసేపు ఉన్నా వాటికి ఫుడ్ ఎక్కడి నుంచి రావాలి, సెక్స్, తర్వాత లైఫ్, ఈ మూడు మీదనే ఆధారపడి ఉంటుంది. ఎంతసేపు ఉన్నా వాళ్ళ సంతతి పెంచుకోవడం, ఫుడ్ ఎలా దొరుకుతుంది అంతవరకే. దానికి బియాండ్ అసలు ఈ చెట్టు ఎందుకుంది, ఈ చెట్టు ఎలా బతుకుతుంది, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవి ఏమీ ఆలోచించవు. అసలు సంబంధం లేదు వాటికి అసలు. కానీ ఎప్పుడైతే నిటారుగా వెన్నెముక ఉన్నటువంటి జీవి అది మనిషి ఉన్నాడో అప్పుడు బ్లడ్ అనేది ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది. గుండె కింద, మెదడు పైన. బాగా ఆలోచించండి. కాబట్టి కింద ఉన్న గుండె పై మెదడుకు ప్రెషర్తో బ్లడ్ ఇస్తుంది. ఇలా ప్రెషర్తో బ్లడ్ వెళ్ళాక మనిషి నిటారుగా కూర్చొని ఉన్నప్పుడు మాత్రమే మెడిటేషన్ చేయగలడు. అలా ఉన్నప్పుడు కళ్ళు తెరిస్తే బయట ప్రపంచం కనపడుతుంది. ఇప్పుడు నేను కళ్ళు తెరిచి చూస్తున్నాను, మీరు కళ్ళు తెరిచి చూస్తున్నారు, వీడియో చూడగలుగుతున్నారు. అదే కళ్ళు మూసుకున్నారనుకోండి, మీకు ఏం కనపడుతుంది? ఏమి కనపడదు, శూన్యం. కాబట్టి కళ్ళు మూసుకొని చేసే ప్రయత్నము, చేసే ప్రయాణం కూడా ఉంటుంది, అదే మెడిటేషన్. కాబట్టి మనము కళ్ళు తెరిస్తే రెగ్యులర్గా మనం చేసే యాక్టివిటీస్ అన్నీ ఇది బాహ్య ప్రపంచానికి సంబంధించినది. మెడిటేషన్ అనేది మన అంత ప్రపంచానికి సంబంధించినది, అంతర్గతమైనటువంటి ప్రయాణానికి సంబంధించినది. సో మీ ఇన్వర్డ్ జర్నీ అని చెప్పుకోవచ్చు. అని అంటే ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడైనా మీలోకి మీరు ప్రయాణించారా అని అంటే చాలా విచిత్రంగా చూస్తారు. అలా ఎలా అంటే దానికి ఉండే మార్గమే మెడిటేషన్. మీ గురించి మీరు తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే మీరు మెడిటేషన్. విచిత్రం ఏంటంటే ఇనీషియల్గా మాత్రమే గురువులు అవసరము, గైడెన్స్ అవసరం ఉంటాయి. తర్వాత మీరే గొప్ప మెడిటేటర్ అవుతారు. కాబట్టి ఇది అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే మనకు మెడిటేషన్లో ప్రధానంగా మనిషికి శ్వాసక్రియ అనేది, మనలో వ్యవస్థలు అన్నీ ఎన్నో వ్యవస్థలు ఉంటాయి. రిప్రొడక్టరీ, తర్వాత నర్వస్ సిస్టము, డైజెస్టివ్ సిస్టము, ఈ రకంగా ఉంటాయి. అందులో రెస్పిరేషన్ సిస్టమ్ ఒకటి. మిగతా అన్నీ కూడా నర్వస్ సిస్టమ్ డామినేట్ చేస్తుంది, అది కంట్రోల్ చేస్తుంది. అంటే గుండె ఎప్పుడు కొట్టుకోవాలో లేదో మీరు నిర్ణయించగలరా? లేదు. గుండె చెప్పినట్లు కొట్టుకుంటుంది. మీరు చెప్పినట్లు నాకు చాలా బాధగా ఉంది, కొద్దిసేపు ఆపండి అంటే ఆగిపోతుందా? ఆగదు. ఆగినా మీరు ఉండరు అక్కడ. కాబట్టి కానీ ఊపిరి మాత్రము అటానమస్ అని అంటాం. అంటే దానికి ఇష్టం వచ్చినప్పుడు మన కంట్రోల్కి వస్తుంది. తర్వాత మనం నిద్రపోయినప్పుడు, మరి మెలకువలో ఉన్నారు, గాలి పీలుస్తుంటారు. మరి నిద్రపోయినప్పుడు, మరి నిద్రపోతే గాలి పీల్చకపోతే ప్రాణం పోయింది అంటాం కదా, మనిషే చనిపోతాడు. మరి అలాంటప్పుడు వెంటనే ఈ స్విచ్ ఆన్ బటన్ అయిపోయి అటానమస్కి వెళ్ళిపోతుంది. అని అంటే సమ్వన్ విల్ టేక్ కేర్ వైల్ యు ఆర్ స్లీపింగ్. కాబట్టి ఈ సిస్టమ్ ఒక్కటి శ్వాసక్రియ. మిగతాది ఒకటే సిస్టము గుండెకు పనిచేస్తుంది, ఒకటే సిస్టమ్ కిడ్నీకి పనిచేస్తుంది, లివర్కి పనిచేస్తుంది. కానీ ఇక్కడ రెండు సిస్టమ్స్ పనిచేస్తాయి శ్వాసకు. కాబట్టి మనిషి ఈ శ్వాసకి, మన ఆరోగ్యానికి, ఆధ్యాత్మికకి ఉన్న లింక్ కనుక్కున్నాడు అప్పుడే. సో ఏదో శ్వాసతో సంబంధం ఉంది. మీరు బాగా గమనించండి. ఎవరైనా ఆవేశంతో ఏం చేస్తారు? కోపం, ఆవేశం వస్తే గాలి ఎక్కువగా పీలుస్తాడు. అదే ఏదైనా ప్రశాంతత ఉన్నప్పుడు చూడండి, అసలు కూల్గా స్లోగా గాలి పీలుస్తారు. స్లోగా పీల్చేవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు, ఫాస్ట్గా పీల్చేవాళ్ళు తక్కువ కాలం బతుకుతారు. ఉదాహరణకు కుక్క శ్వాసక్రియ, డాగ్ ఎలా ఉంటుంది? విపరీతంగా ఉంటుంది. కాబట్టి అలా ఉన్నవి 20-30 ఇయర్స్ కంటే ఎక్కువ బతుకు. అదే తాబేలు చూస్తే 1 నిమిషానికి 2 నుంచి 3 రెస్పిరేషన్స్ కంటే తీసుకోదు. అది తీసే రెస్పిరేషను ఇలా ఉంటుంది. తర్వాత మళ్ళీ వదలడానికి స్లోగా.
అసలు తాబేలు రెస్పిరేషన్ చూస్తే మీరు నిద్రపోతారు, అంత స్లోగా ఉంటుంది అన్నట్టు. తాబేలు జీవిత కాలం ఎంతో తెలుసా? మినిమంలో మినిమం 200, మ్యాక్సిమం 400 ఇయర్స్ బతుకుతుంది. 400 సంవత్సరాలనంటే 8 జనరేషన్ చూస్తుంది మనుషులను, మిమ్మల్ని, మీ పిల్లల్ని అలా 8 తరాలను చూడగలుగుతుంది. బికాజ్ శ్వాస మీద కంట్రోల్ ఉంది, ప్లస్ శాకాహారి, ప్లస్ ఎవరికి హాని చేయదు. మీరు ఎక్కడైనా తాబేలు కొరికి చంపడం కానీ అని చూసారా? హాని చేయదు, ప్రకృతితో కలిసి జీవిస్తుంది. కాబట్టి అన్నిటికన్నా బెస్ట్ మెడిటేటర్ ఎవరనంటే టాటాయిస్ అని చెప్పుకోవచ్చు. మన శ్వాసను మనం కంట్రోల్లో పెట్టుకుంటే జబ్బులు కంట్రోల్లోకి వస్తాయి. జబ్బులు కంట్రోల్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ ఆయుష్ ప్రమాణం అనేది పెరుగుతుంది. మరి మనిషి ఏం చేస్తున్నాడు? 10 నుంచి 14, కొంతవరకు 20 సార్లు మనం చెప్పాం కదా డాగ్ రెస్పిరేషన్ అని, అలా కోపంతో ఊగిపోతుంటారు. కాబట్టి రెస్పిరేషన్ అనేది ఎలా ఉండాలనంటే మన ముందర ఒక దీపం పెడితే దాని ముందర రెస్పిరేషన్ చేస్తే దీపం కదలకూడదు, అంత స్లోగా రెస్పిరేషన్ ఉండాలి. ఇది ప్రామాణికం. ఇప్పుడు చేసే వాళ్ళ రెస్పిరేషన్తో దీపం ఆరిపోతుంది, అంతలాగా రెస్పిరేషన్ తీసుకుంటారు. సో మీ దీపాన్ని మీరే ఆర్పుకుంటున్నారు, అతిగా గాలి పీల్చుకొని అతిగా చేసి. సో ఈ మెడిటేషన్ అనేది ఏం చేస్తుందని అంటే మీ శ్వాసను కంట్రోల్లోకి తీసుకొస్తుంది ఫస్ట్. సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ లైన్ ఎంట్రీ అన్నట్టు. కాబట్టి ఎప్పుడైతే మీ శ్వాసను మీరు కంట్రోల్లోకి తీసుకొచ్చారో అన్ని సిస్టమ్స్ సెట్ రైట్ అవుతాయి. ఇది ఒక లాకర్ కీ మాదిరి, అది ఓపెన్ చేస్తే అన్నీ దొరుకుతాయి మీకు. సో ఈ రకంగా సో ఆధ్యాత్మిక జర్నీకి కానీ అంతర్మదనానికి కానీ మొట్టమొదటి స్టెప్ మెడిటేషన్. సో ఇదన్నట్టు. మరి ఈ మెడిటేషన్కి పౌర్ణమి రోజే ఎందుకు చేయాలి? పౌర్ణమి అంటే చంద్రుడికి మైండ్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మనము చంద్రుడితో ఎలా లింకప్ అయి ఉన్నాము ఇది చెప్పడానికి ఒక రోజు పడుతుంది. కాబట్టి మీరు చూస్తే మనకు సూర్యుడు చంద్రుడు, రైట్ సైడ్ గాలి పీల్చే నాడి ఏదైతే మనం పీలుస్తామో దీన్ని సూర్యనాడి అంటాం, సన్కు సంబంధించింది. లెఫ్ట్ సైడ్ పీల్చి వదిలేది చంద్రనాడి అంటాం. ఈ రెండింటిని అంటే మనకు శ్వాస ఎప్పుడు కూడా రెండిట్లో ఒకటేసారి తక్కువ సార్లు వస్తుంది, ఒక దాంట్లోనే ఎక్కువ సార్లు వస్తుంది. మీకు నేసల్ బ్లాకేజ్ ఉన్నా లేకపోయినా ఇది సృష్టి నియమం. కాబట్టి మీరు చూసుకున్నట్లప్పుడు ఎప్పుడు కూడా సూర్యనాడి చంద్రనాడి కలిసి నడవు, ఏదో ఒకటే నడుస్తుంటుంది. కొన్ని చార్లు మాత్రము అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం సుషుమ్న నాడి నడుస్తుంది. సుషుమ్న అంటే అటు కాదు ఇటు కాదు రెండు వచ్చి ఉంటాయి. ఇది సుషుమ్న ఎలాంటిదని అంటే ఆడ కాదు మొగాల కాదు అలాంటిది అన్నట్టు. కాబట్టి ఆ టైంలో ఏ పనులు చేయరాదు. కాబట్టి అది ఎప్పుడు నడుస్తుందంటే సూర్యుడు ఉదయించేటప్పుడు, సూర్యుడు అస్తమించేటప్పుడు, సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు 12 గంటలప్పుడు. అందుకే చెప్తారు ఆ టైంలో ఏ పని చేయదు. మీకు బాగా పెద్దలు చెప్తుంటారే సూర్యుడు నడినెత్తినే ఉన్నప్పుడు ఏ పని చేయకూడదు. అసుర సంధ్యావేళం అంటాం. అసురము అని అంటే రాక్షసులు చేసే పనులు ఆ టైంలో. కాబట్టి ఒకసారి ఒక ఋషి, పెద్ద ఋషి వాళ్ళ భార్య ఆ టైంలో వద్దన్న సంభోగాన్ని కోరుకుంటుంది. కాబట్టి అప్పుడు ఎవరు పుడతారని అంటే అత్యంత వికారమైన ప్లస్ రాక్షసులు పుడతారు. కాబట్టి ఆ టైంలో సంగమించకూడదని కూడా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. సో ఈ సుషుమ్నా నాడి మనము అత్యంత ఇబ్బందికరమైనది, కానీ తక్కువ టైమే ఉంటుంది. కానీ ఆ టైంలో మనము కొంత ఓపికలు పడితే ఆ టైం అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ మెడిటేషన్కు శ్వాసకు ఉన్న సంబంధము, తర్వాత మూన్కు ఉన్నటువంటి సంబంధము. సో ఇక్కడ మూన్కు మన మైండ్కు ఉన్నటువంటి సంబంధము, మైండ్ మనీ సైకాలజీ అన్నాం కదా మనం దాంతో. ఇక్కడ మూన్ అనేవాళ్ళు ఎలా మనల్ని ఇంపాక్ట్ చేయగలుగుతారు అనేది మీరు ఒక్కసారి మీకు దగ్గరలో సముద్రం ఉన్నా లేకపోతే నది ఉన్నా మీరు పౌర్ణమి రోజు అలా సముద్ర పొడ్డున కానీ నది ఒడ్డున కానీ నడవండి. సముద్రపు నీరు ఎలా ప్రవర్తిస్తుంటాయని అంటే అసలు చంద్రుడిని అందుకుంటాయా అనేలాగా అలలు ఎగిసి పడుతూ ఉంటాయి. ఎక్కడో కొన్ని 100 కిలోమీటర్ల 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూను ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని ఎలా ఇంపాక్ట్ చేయగలుగుతాడు, ఎలా చేయగలుగుతున్నాడు అంటే ఆ అలలను 12 నుంచి 14 అడుగులు పైకి ఎగురుతాయి అలలు. సంబడి ఏదో అట్రాక్షన్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. అది సముద్రపు నీరు ఎలా ఉంటాయి? ఉప్పగా ఉంటాయి. ఎందుకు? అందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి. మీకు తెలుసో తెలియదో మన బ్లడ్ కూడా సాల్టే. ఎప్పుడన్నా దెబ్బ కోసుకున్నప్పుడు నోట్లో పెట్టుకొని చూసారా? ఉప్పుగా అనిపిస్తుంది. సో మన బ్లడ్లో కూడా సాల్ట్ ఉంటుంది. భూమిలో 3 వంతులు నీరున్నాయి, 1 వంతు మాత్రమే భూమి ఉంది. మన శరీరంలో 63 నుంచి 70% వరకు వాటరే ఉంటాయి. మజిల్లో, బోన్లో, బ్రెయిన్లో, బ్లడ్లో, అన్నిట్లో. కేవలం 27% మాత్రమే మనకు మిగతా మాస్ ఫేషియా ఉంటుంది, అంటే కండరాలు, మిగతా కణాలు అవన్నీ. సో ఎప్పుడైతే సముద్రపు నీటిని ఎఫెక్ట్ చూపించగలిగాడో చంద్రుడు, మనలో ఉన్నటువంటి సముద్రపు నీటి లక్షణాలు కలిగి ఉన్న రక్తాన్ని కూడా మనము ఈడ ఎఫెక్ట్ చూపించగలుగుతాడు. సైంటిఫిక్గా ఇది అంతుపట్టని విషయం, ఇప్పటికి కూడా వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకనంటే కొన్ని సైకియాట్రిక్ డిసీజెస్ అలా అంటే మన పరిభాషలో చెప్పాలంటే వాళ్ళకి ఏదో ఒళ్ళో వస్తుంది ఏదో వస్తుంది అని చెప్తారు. తర్వాత ఫిట్స్, బ్రెయిన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్, సైకోటిక్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా అమావాస్య పౌర్ణమిలో వాళ్ళకి మార్పులు వస్తూ ఉంటాయి. పౌర్ణమిలో విపరీతమైన మార్పులు వస్తాయి. కొంతమందికి పౌర్ణమికే ఫిట్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు. పెటిట్ మాల్ అని కొన్ని ఉన్నాయి, ఎపిలెప్సీ
కరెక్ట్గా ఆ రోజు వస్తాయి ఫిట్స్ వాళ్ళకి. సో ఏమని అర్థమైంది, మన మెదడుకి ఫుల్ మూన్కి ఏదో సంబంధం ఉంది అని తెలిసిపోయింది. ఇప్పుడు కనెక్షన్ తెలిసిపోయింది కదా, సైంటిఫిక్గా కూడా మనం ప్రూఫ్ చేసుకున్నాం. కాబట్టి ఆ ఫుల్ మూన్ రోజు ఉన్నటువంటి వైబ్రేషన్స్కు మనము ఎఫెక్ట్ అవుతున్నామనేది తెలిసిపోయింది. కాబట్టి ఈ ఒక్క ఉదాహరణ చాలు, మనము ప్రకృతితో ముడిపడి ఉన్నాము, ఈ విశ్వానికి కనెక్ట్ అయి ఉన్నామని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. ఆ టైంలో మనం మెడిటేషన్ చేస్తే మనకున్నటువంటి విషెస్, మనకున్నటువంటి కోరికలు, మనకున్నటువంటి ఆశయాలు పూర్తి చేసుకోవచ్చు. అందుకే మనము పవర్ మనీ మెడిటేషన్ అని అన్నాం. ధనం మూలం ఇదం జగత్. మనీ మెడిటేషన్ అని ఎందుకు అన్నామనంటే అన్నిటికీ కామన్ కీ మనీ. మనీ లేకపోతే హనీ దొరకదు మీకు. కాబట్టి ఎప్పుడైతే మనీ ఉంటే దాంట్లో అన్నీ సంపాదించుకోవచ్చు. ఒకప్పుడు చెప్పేవాళ్ళు డబ్బుతో ప్రేమను కొనలేమని కదా, ఇప్పుడు డబ్బు ఉంటే తప్ప ప్రేమను కొనలేరు మీరు. ఎందుకనంటే ఇప్పుడు ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ పవర్ మనీ మెడిటేషన్ అని ఎందుకు పెట్టామంటే ఆ రోజు ఉన్నటువంటి పవర్ మెడిటేషన్కు మనము డబ్బుకు సంబంధించిన మెడిటేషన్ అంటే ధ్యానాన్ని మనం చేపిస్తాము. కాబట్టి ఈ మనీ మెడిటేషన్లో మనకి ఈ రకంగా మూన్కు లింకప్ అయి ఉన్న రోజు మనము ఆ రోజు చేపిస్తాము. ఆడ ఏక భక్తి భోజనం అని అంటే ఒకటే పూట భోజనం చేయాల్సి ఉంటుంది ఆ రోజు. అలాగే ఈ మెడిటేషన్కు కూర్చోవడానికి విధి విధానాలు కొన్ని ఉంటాయి. అందరూ మెడిటేషన్ చేయగలుగుతారని అంటే అందరూ చేయలేరు, దానికి అర్హత ఉండాలి, మెడిటేషన్ ఉండాలి. అందరూ చేయగలిగితే ఇంక ఋషులకు మనకు తేడా ఏముంది. కాబట్టి దానికి సాధన అనేది చేయాలి. సాధన అంటే ఏంటి, ప్రాక్టీస్. పిల్లవాడికి స్కూల్కి పంపించగానే సాయంత్రము ఒక పేపర్ ఇచ్చి రాయండి ఏబిసిడి అంటే రాయలేడు. ఒక 6 నెలలు టైం ఇస్తే ఏ అనేది దిద్ది రాసి ఎలా రాస్తారు? పలకా బల్పం అనేది ఎందుకు అలవాటు పెట్టారు? ఇప్పుడు అంటే పెన్సిల్ వచ్చాయి. ఆ అనే దాని మీద పిల్లవాడు ఎన్నిసార్లు రాస్తాడు? 100 సార్లు రాస్తాడు. రాయంగా మన సబ్ కాన్షియస్ మైండ్కు ఆ అంటే ఇలా ఉంటుంది, ఏ అంటే ఇలా ఉంటుంది అని మైండ్లో కూర్చుండిపోతుంది. అలాగా సాధన చేస్తూ వెళ్తే మీకు ఒక్కొక్క డోరు ఓపెన్ అవుతూ వెళ్తాయి. అయ్యాక ఈ 7 చక్రాస్ మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార ఈ 7 కూడా 7 మెట్ల మాదిరి ఒక్కొక్క స్టెప్ మీరు ఎక్కుకుంటూ వెళ్ళి మీకు కావలసిన విధంగా మీరు తీసుకోవచ్చు. కాబట్టి ఎవరో ఏదో చేస్తారని కాదు, మీకు మీరే సాధన చేసుకొని సాధించుకోవచ్చు. కాబట్టి మనిషిలో అటువంటి సంకల్పాన్ని పెంచేది ఈ మెడిటేషన్. సో కాబట్టి దీన్ని పవర్ మనీ మెడిటేషన్ అని అన్నాం. ఇది మన జీవితంలో ఎన్ని రకాలుగా మనము ఎఫెక్ట్ చూపిస్తుంది అనే దానికి మనం 6M అనే ఒక ఫార్ములా తీసుకొచ్చాం. ఎం అంటే ఇంగ్లీష్ లెటర్ ఎంతో 6 రకాలుగా సూచిస్తుంది. అందులో నెంబర్ 1 ఫస్ట్ మదర్. మీకు జ్యోతిష శాస్త్రంలో కానీ మన ఎక్కడైనా చూస్తే మదర్ను మనం ఇక్కడ మూన్తో పోలుస్తారు. తల్లి పిల్లవాడికి ఏం చేసైనా అన్నం పెడుతుంది. ఏం చేస్తుంది? చంద్రుడు కావాలనగానే వెంటనే తెచ్చిస్తుంది. అంత ఇది ఎలా తెచ్చిస్తుంది అని అంటే ఒక అద్దం ఇస్తుంది పిల్లవాడికి, దాంట్లో చందమామ వచ్చేస్తాడు. లేదా పాతకాలంలో అద్దం లేని టైంలో నీళ్లు పాత్రతో నింపి చూపించేవాళ్ళు, వాళ్ళ ఫేస్ కూడా అందులోనే చూసుకునేవాళ్ళు. కాబట్టి తల్లికి మూనుకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎవరైతే తల్లిని గౌరవిస్తారో, ఎవరైతే తల్లిని ఇబ్బంది పెట్టకుండా బాగా చూసుకుంటారో ఆటోమేటిక్గా మూను బాగా అవుతాడు. ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్లకు తల్లి ఆటోమేటిక్గా బాగవుతుంది. ఇంటర్లింక్డ్ అన్నట్టు ఒక్కొక్కటి. కాబట్టి తల్లిని బాగా పెట్టుకున్న వాళ్ళు జీవితంలో ఎక్కువ సుఖాన్ని పొందుతారు, అంటే అన్ని రకాల ఆనందాన్ని పొందుతారు. ఒక్కసారి మూన్ కానీ మదర్ కానీ డిస్టర్బ్ అయిందా వాళ్ళు ఆనందం అనే దాన్ని భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడుంది అని అంత మెంటల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మదర్ ఇంపాక్ట్ అన్నట్టు. రెండవది వచ్చేసి మిస్సెస్. మన జీవితాల్లో వీళ్ళిద్దరూ ప్రధాన పాత్ర పోషిస్తారు. పెళ్ళైనంత వరకు తల్లి, పెళ్ళైన తర్వాత భార్య. ఎందుకు? పుట్టి పెళ్లి చేసేంత వరకు తల్లి తీసుకొచ్చి వదిలితే అప్పటి నుంచి చనిపోయేంత వరకు వేలు పట్టుకొని వదలకుండా మనల్ని కాపాడుకునేది భార్య. కాబట్టి ఈ రకంగా భార్య ఇంపాక్ట్ ఇంతకన్నా ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే చిన్నప్పుడు మీరు 1 చేసినా 2 చేసినా భరించి తల్లి అన్ని పెంచి చేస్తుంది. కానీ ఈ వయసు తర్వాత భార్యను మీరు జాగ్రత్తగా చూసుకుంటే మీకు అమితమైన ఆనందము, అమితమైన మంచి సంసార సుఖము, పిల్లలు హ్యాపీగా ఉంటారు. అంటే ఆ రకంగా అన్నట్టు. ఒకవేళ తేడా వచ్చిందనుకోండి, అసలు ఈ సంసారం వదిలేసి ఎప్పుడు సన్యాసిగా మారిపోదామా అనేటట్లుగా ఇంట్లో వాతావరణం క్రియేట్ అవుతుంది. సో ఎప్పటికి కూడా ఇంట్లో ఇల్లాలికి ఇబ్బంది పెట్టకూడదు. అందుకే అలా ఇబ్బంది పెట్టకూడదనే మనకు ఋషులు ఎన్నో రకాల సూత్రాలు, ఎన్నో రకాల పద్ధతులు పెట్టారు. ఏ ఇంట్లో అయితే భార్య లేదా ఆడవారు కన్నీరు కారుస్తారు, అంటే శోకం ఎక్కువగా వేడుస్తారు, ఆ ఇంట్లో లక్ష్మిని కూడా నిలబడద్దని చెప్పారు. అని అంటే భయం పెట్టారు. చూడు, నువ్వు ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టావా, డబ్బు ఉండదు నీకు అని. డబ్బు ఉండదని ఏం చెప్పారంటే ఇందాక నేను చెప్పాను కదా, ధనం మూలం ఇదం జగత్. డబ్బు లేకపోతే ఏమీ ఉండదు. కొన్నిసార్లు భార్య కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. మీరు చాలా వరకు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. డబ్బు లేని వాళ్ళని వదిలేసి ఉన్న వాళ్ళని చేసుకున్న సందర్భాలు కోకొల్లలు. సో కాబట్టి మీరు భార్యను కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకోవాలి. దాని అర్థం బంగారు తెచ్చివ్వాలి, రోజు చీరలు తెచ్చివ్వాలని కాదు, మనసు గాయపెట్టకుండా చూసుకోవాలి.
యాక్చువల్గా వాళ్ళు అలా తెచ్చివారని కూడా కోరుకోరు, ఎవరు కూడా బంగారు కావాలి రోజు చీరలు కావాలని కోరుకోరు. అలా కోరుకునే వాళ్ళు ఉంటే మీరు సంసారం చేయలేరు. సో ఇక్కడ ఏంటి, వాళ్ళను కంట తడి పెట్టకుండా చూసుకోవాలంటే వాళ్ళ బేసిక్ నీడ్స్ ఉండాలి. ధర్మపరంగా వాళ్ళకి ఏంటి, ఫుడ్డు, వాళ్ళకు ఉన్నటువంటి సమాజంలో గౌరవము, ఒక ఉండడానికి ఒక ఇల్లు, ఇవి బేసిక్ నీడ్స్ అంటారు. కనీసము ఏవైతే ఒక ఆడవాళ్ళు కోరుకుంటారో అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి. అందులో సంతానం కూడా ఉంటుంది. అష్టైశ్వర్యాల్లో ప్రధానమైనటువంటి సంతాన యోగం. కాబట్టి సంతానం అయ్యాక మీ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, మీరు ఫ్రీ అవుతారు. సంతానం లేకపోతే మీ మీదే టార్గెట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి ఇవ్వడంతో మీరు ఈ మిస్సెస్ను బాగు చేసుకోగలుగుతారు. బాగా చూసుకోండి, మిస్సెస్ను బాగా చేసుకున్న వాళ్ళు ప్రపంచాన్ని గెలుచుకొని వస్తాడు. ఇంట గెలిచి రచ్చ గెలుచు అన్నారు మనకు. ఇంటనే నువ్వు గెలవలేకపోయావు అనుకోండి, అంటే ఇంట్లో బాధలతోనే ఉంటే ఇంకా రచ్చగా ప్రపంచం కాదు కదా, ఆ వీధి దాటి కూడా మీరు రాలేరు. రైట్. ఇది ఇంకా మూడవది మనం చూసుకున్నట్లయితే మైండ్ అండ్ మూడ్. మైండ్, మనసు. చంద్రుడికి మనసుకు చాలా దగ్గర లింకప్ ఉంది. ఎంత లింకప్ అని అంటే ఇందాక నేను చెప్పాను, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు. మెంటల్ సిమ్టమ్స్ కానీ, ఇరిటేషన్స్ కానీ, కొంతమందికి ఉన్న జబ్బులు కానీ ఎక్కువ అవుతుంటాయి, కొంతమందికి ఉన్న హ్యాపీనెస్ కూడా ఎక్కువ అవుతుంటుంది ఈ మెడిటేషన్ ప్రక్రియ ద్వారా ఫుల్ మూన్లో. కాబట్టి మన మనసు, చంద్రుడు మనస్కారకుడు అని రాశారు జ్యోతిష్ శాస్త్రంలో. అని అంటే నీ మైండ్ బాగా ఉండాలా, నువ్వు పిచ్చిగా ఆలోచించాలా, మంచిగా ఆలోచించాలా అనేది చంద్రుడు నిర్ణయిస్తాడు. చంచల మనస్తత్వం కలిగిస్తాడు. ఒక గంట సేపు ఏమో అదా ఈ బిజినెస్ చేస్తే చాలా బాగుంటుందండి, ఇంకా రేపు నుంచి మొదలు పెట్టడమే అంటాడు. రాత్రికల్లా ఇంకో బిజినెస్ ఆలోచించుంటాడు. పొద్దున్న లేస్తానే వద్దు అదొద్దు ఇంకొకటి స్టార్ట్ చేద్దామంటాడు. పోనీ అదైనా చేస్తాడనంటే 4 రోజులు దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టి 5వ తర్వాత లేదు ఇందులో ఏదో కాంప్లికేషన్ కనపడుతుంది, ఇంకో కొత్త బిజినెస్ అని ఇంకోటి తీస్తాడు. అంటే చంచలత్వం, ఒక చోటు నుంచి ఒక చోటకి గెంతుతూ వెళ్తాడు తప్ప ఏ బిజినెస్ చేయడు. మళ్ళీ అలా బిజినెస్ చేయాలంటే ముందు మైండ్ కామ్గా ఉండాలి. అలా చేయాలి అని అంటే ఈ చంచలత్వాన్ని తగ్గించేది కూడా మళ్ళీ చంద్రుడే. ఎలా తగ్గిస్తాడు? మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేసినప్పుడు ఆల్ఫా, బీటా, గామా వేవ్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోయి బ్రెయిన్ అనేది ఒక హార్మోని కిందికి వస్తుంది. అని అంటే ఏదైనా ఒక మందస్వరమైన సంగీతం విన్నప్పుడు మనం కళ్ళు మూసుకొని ఆనందిస్తాం దాన్ని. అలాగా మన బ్రెయిన్ అనేది ఒక హార్మోని అని అంటే ఉండవలసిన పొజిషన్లో ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనీ. ఈ టాపిక్ వస్తే అందరూ అలర్ట్ అవుతారు. ఎందుకు? ధనం మూలం ఇదం జగత్ అని చెప్పారు. ప్రతి చర్య మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా ఒక కవి గొప్పగా చెప్పాడు, ప్రపంచంలో ఉన్న అన్ని సంబంధాలు కూడా ధన సంబంధ కారకాలే, ఆల్ రిలేషన్స్ ఆర్ మనీ రిలేటెడ్ అన్నాడు. ఎస్, నిజమే అది. ఎందుకనంటే ప్రతి దానికి కూడా మనీతో లింకప్ అయి ఉంటుంది. మీరు తీసుకొని బయటికి వెళ్ళారా, మీ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఉండాలంటే ఒక 5,000 ముందు మీకు ఫుల్ ట్యాంక్ ఉండాలి బయటికి వెళ్ళాలని అంటే. కాబట్టి ఏదైనా ముందు అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా డబ్బు కావాలి. కొన్నిసార్లు బెడ్ మీద ఉన్నప్పుడు శ్వాస తీసి వదలాలన్నా కూడా డబ్బు కట్టాలి. రోజుకు ₹1,00,000 కట్టింది నీకు వెంటిలేటర్ పెట్టడు. కాబట్టి ఆఖరి శ్వాస వరకు కూడా డబ్బు ఉంటేనే మీ శ్వాస నడుస్తుంది. ఎప్పుడైతే డబ్బు లేదో ఆఫ్ చేస్తేనే శ్వాస వెళ్ళిపోతుంది. సో మనీ, డబ్బు అనేది మనకు ప్రపంచాన్నే నడిపిస్తుంది. నిన్ను నన్నే కాదు, ప్రపంచాన్నే నడిపిస్తుంది. కాబట్టి అంతటి శక్తి గలది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, చాలామంది ముందు డబ్బు సంపాదిస్తారు, తర్వాత అధికారం పరిగెత్తుకుంటూ వాళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తుంది. డబ్బున్న దగ్గరికి అధికారం వస్తుందని చెప్పడానికి రాజకీయ నాయకులే కారణం. కాబట్టి ఇది ఒకటి. కాబట్టి మనీ అన్నది కంపల్సరీ. కాబట్టి మనీతో లింకప్ అయి ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారము మనకి మెడిటేషన్లో దొరుకుతుంది. సో అందుకోసమని మనీ అని చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మోటివేషన్. మోటివేషన్ అని అంటే మనము ఇందాక గత వీడియోలో ఒక కథ చెప్పుకున్నాం. మనకి ప్రతి అడుగులో కూడా మనిషికి వచ్చే కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వీటన్నిటితో డిప్రెస్ అయిపోతూ ఉంటాడు. కొంచెం రిజల్ట్ రాగానే డీలా పడిపోతూ ఉంటాడు. అలా పడిపోకుండా మోటివేషన్ అనేది ఇస్తుంటాడు. మూడు ఎంత మోటివేషన్ ఇస్తాడనంటే శుక్లపక్షం, కృష్ణపక్షం అని 2 ఉంటాయి మనకి. శుక్లపక్షం అని అంటే ఇలా పెరుగుతూ వెళ్తాడు, కృష్ణపక్షం అని అంటే ఇలా తగ్గుతూ వస్తాడు. శుక్లపక్షం ఎండింగ్లో పౌర్ణమి వస్తుంది, కృష్ణపక్షం ఎండింగ్లో అమావాస్య వస్తుంది. మనకి ఏం నేర్పిస్తున్నాడు? పెరగడం తరగడం అనేది మన దీంట్లో ఒక కామన్ ఆస్పెక్ట్. కాబట్టి నీకు ఇవాళ రాలేదా రేపు వస్తుంది డబ్బు, రేపు రాలేదా పోనీ ఎల్లుండి వస్తుంది. కాబట్టి ఈ రకంగా మనకు ఒక ఆశావాదిగా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకొస్తాడు మూన్. కాబట్టి ఇది మనము మూన్ నుంచి నేర్చుకోవాలి. సో ఇక్కడ ఇది. కాబట్టి ఇంకా లాస్ట్ ఎం మనం 5 M's చెప్పుకున్నాం. మదర్, మిస్సెస్, వాటి తర్వాత మైండ్, వాటి తర్వాత మనీ, తర్వాత మూడ్ చెప్పుకున్నాం. ఇప్పుడు మెడిటేషన్ చెప్పుకుంటాం. సో మెడిటేషన్ ఎండింగ్గా మెడిటేషన్ అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, వీటిలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకోవచ్చా, వీటికి ఏమైనా వయసుతో సంబంధాలు ఉన్నాయా, తర్వాత ఏ వయసు వాళ్ళు ఎంతసేపు ధ్యానం చేసుకుంటే వాళ్ళు ధ్యానులు అవుతారు, తర్వాత మనీ మెడిటేషన్ గురించి ఉన్నటువంటి ఇంకా సబ్జెక్ట్ ఇదంతా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. శివబాబు, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి విషయాన్ని అయితే మాకు తెలియజేశారంటే
శ్వాస మీద ధ్యాస పెడితే వచ్చే లాభాలు ఏంటి అనేవి కూడా మాకు చాలా చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.